చిన్న పిల్లల చర్మం ఎంతో కోమలమైంది, సున్నితంగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది. మరి అలాంటి చర్మం మీద గీతలు కానీ మచ్చలు కానీ పడితే అవి ఎప్పుడూ అలాగే ఉంటాయి. పెద్ద పెరిగినా కూడా ఆ మచ్చలు అలానే కనబడుతూ ఉంటాయి. చిన్న పిల్లలు గోర్లతో రక్కేసుకుంటే అవి మచ్చ పడతాయి అని చెప్పి తల్లులు ముందే గోర్లను తీసేస్తూ ఉంటారు. లేదంటే వాళ్ళకి మిటెన్స్ లాంటివి వేస్తూ ఉంటారు. మరి అంత జాగ్రత్తగా ఉండే తల్లులు పుట్టినప్పుడే మచ్చలతో బేబీ పుడితే అప్పుడు ఏం చేస్తారు? మా బాబు అయితే పుట్టడంతోనే ఎర్ర మచ్చలతోనే పుట్టాడు. అయితే డాక్టర్స్ని కన్సల్ట్ అయితే ఆ మచ్చలు పోవు, పుట్టుకతో వచ్చిన మచ్చలు పోవు అని చెప్పారు. కానీ మా బాబుకైతే 6 నెలలకే ఆ మచ్చలన్నీ పోయాయి. ఆ ఎర్రని మచ్చలన్నీ పోవడానికి నేనేం చేశానన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము. దానికంటే ముందుగా మీరు మా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అవిషయ్ పూర్ణ వ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇమేజ్లో మా బాబు పుట్టగానే ఎర్రని మచ్చలతోటి పుట్టాడండి. బాబుకు ఇట్లా అప్పర్ లిప్ మీద, కళ్ళ మీద, నెక్ మీద, ఇంకా కాళ్ళకు, చర్మం మీద చాలా చోట్ల ఇట్లా ఎర్రని మచ్చలు వచ్చినాయి. పుట్టిన నెక్స్ట్ డేనే మేము అదే హాస్పిటల్లో ఉన్న పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళి ఇట్లా ఈ మచ్చలు పోవడానికి ఏదైనా మెడిసిన్ ఇవ్వమని అడిగితే ఆయన అన్నారు పుట్టుకతో వచ్చిన మచ్చలు అయితే పోవని చెప్పారు. అయితే మేమైతే మచ్చలు పోకపోతే పర్వాలేదులే, బేబీ అయితే హెల్తీగా పుట్టినందుకు హ్యాపీగా ఫీల్ అయినాము. ఎందుకు హెల్తీగా పుట్టినని అంటున్నానంటే బేబీ కడుపులో ఉన్నప్పుడు బేబీకి బయోలాటరల్ వెంట్రుకలో మెగాలి వచ్చింది. అంటే తలలో నీరు ఫామ్ అయిందని అర్థము. అలా కాకుండా బేబీ ఆరోగ్యంగా ఉన్నందుకు మేమైతే హ్యాపీగా ఫీల్ అయినాము. ఈ మచ్చలు అదేం మాకు పెద్ద ఇష్యూగా అనిపించలేదు దానికోసము. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈ మచ్చల కోసం చూపెడితే ఆ వేరే డాక్టర్ అన్నారు కొన్ని రోజుల తర్వాత ఇవి పోతాయి అని చెప్పి అన్నారు. అయితే మేమైతే ఇంకా మచ్చల గురించి ఏం పెద్దగా టెన్షన్ తీసుకోలేదు. వాటికి ఏం ఆయింట్మెంట్ కానీ ట్రీట్మెంట్ కానీ ఏం తీసుకోకుండా అలాగే వదిలేసాము. ఈవెన్ నేను చిన్న కాటుక కూడా పెట్టలేదు. ఎందుకంటే అవన్నీ కెమికల్స్ తోటి తయారవుతాయి కాబట్టి నేను ఏ ట్రీట్మెంట్ కూడా వాడొద్దని అనుకున్నాను. కాటుక కూడా పెట్టలేదు, కెమికల్స్ తోటి తయారవుతాయి కాబట్టి. అయితే రాను రాను ఆ మచ్చలు వాటంతట అవే తగ్గిపోయినాయి. ఇప్పుడైతే బేబీ ఫెయిర్గా మంచిగా ఉన్నాడు. ఈ బయోలాటరల్ వెంట్రుకలో మెగాలి గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. అది ఎట్లా వచ్చింది, ఎట్లా పోయింది అనేది నేను వేరే వీడియోలో చెప్తాను. దానివల్ల మేము ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము అనేది వేరే వీడియోలో చెప్తాను. అది కావాలనుకునేవారు కమెంట్ సెక్షన్లో మీరు ఒకసారి కమెంట్ చేయండి. మా అవిషయ్ అయితే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉన్నాడు, ఫెయిర్గా ఉన్నాడు, ఒక మచ్చ కూడా లేదు, అన్నీ పోయినాయి. నేనేమీ వాడలేదు కదా, మీరు కూడా ఏమీ మెడికేషన్స్ వాడొద్దు అని నేనైతే చెప్పట్లేదు. జస్ట్ నా అనుభవాన్ని మీకు షేర్ చేస్తున్నాను అంతే.